గుడ్ ఈవినింగ్, ఐ లవ్ యూ. చాలామంది ఏప్రిల్ 22 ఏప్రిల్లో జరుగుతుంది, ఏప్రిల్ 3, ఏప్రిల్ 10 అని చాలా రకాలుగా నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే 6 వారాలు కోర్టుకు సంబంధించి కేసు, 6 వారాల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి హోంగార్డులకు సంబంధించింది ఒకటి ఉంది. ఓకేనా? ఈ నెక్స్ట్ వీళ్ళకి ఒకవేళ కోర్టు పాజిటివ్గా వస్తే 3 days ఈవెంట్స్ పెట్టాలి. 2 to 3 days ఈవెంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఈవెంట్స్ పెట్టే అవకాశం ఉంది. ఇన్ కేస్ లేకపోతే మెయిన్స్ తర్వాతైనా మళ్ళీ పెట్టేదానికి అవకాశం ఉంది. అదొక క్లారిటీ ఇంకా రాలేదు. ఓకేనా? మనకు బోర్డులో అందరికీ ఉంటారు బంధువులు. వాళ్ళు చెప్పే చిన్న వాళ్ళు ఏదో టీ తాగడానికి కొన్ని మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ మీటింగ్లు పెట్టుకొని మనమేం ఫీల్ అయిపోతున్నాము అంటే అది మన గురించి అనుకొని ఫీల్ అయిపోతున్నాం. బోర్డు మనకు సంబంధించిన బోర్డు అయినంత మాత్రాన మన గురించి 24 గంటలు మాట్లాడాలనే రూల్ ఏం లేదు. కాబట్టి మీరు దాన్ని అందరూ ఇచ్చే చాలామంది రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అవి తీసుకొని మనము హైలైట్ అయిపోయి ఇది చేసుకోవాలనేది ఇది కాదు, తప్పండి. అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళు నాతో మాట్లాడమని చెప్పి ఒకసారి ఫోన్ చేసి నాకు కిరణ్ సార్ ఫోన్ చేయండి, ఆ క్లారిటీ మీరు ఒకసారి ఇచ్చి మీరు వీడియోలు చేయండి సార్ అని చెప్పండి. ఎవరినన్నా అనవసరంగా రాంగ్ గైడెన్స్లో వెళ్తున్నారు. ఒకసారి అది నా థింకింగ్. తర్వాత అది తీసుకోకపోవడం అనేది మీది. మనకు నేను ఒక్కడనే కాదు, గ్రౌండ్ వర్క్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరు సంబంధించిన సీను, విజయవాడ గణేష్, వీళ్ళు ఇద్దరు వాళ్ళ బ్యాచ్ ఒకటి గ్రౌండ్ వర్క్. నిన్న చైర్మన్ సార్ని కలవడం జరిగింది. నిన్న నైట్ ఆల్రెడీ దీని గురించి పూర్తిగా మాట్లాడి డిస్కషన్లు ఆల్రెడీ జరిగింది. అర్థమైందా? వీళ్ళంతా నేను కాకుండా ఒక 2-3 బ్యాచ్లు కూడా చాలా కష్టపడుతున్నారు. తొందరగా కోర్టు కేసు క్లియర్ చేసేసి ఎగ్జామ్ పెట్టించాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇప్పుడు నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, బుధవారం ఈవినింగ్ అంటే బేస్తవారం మార్నింగు, థర్స్డే మార్నింగ్కి నేను కాకినాడలో ఉంటున్నాను. ఓకేనా? మన ఫస్ట్ జర్నీ దాంతోనే స్టార్ట్ అవుతాము. ఓకేనా? సాటర్డే, శనివారము, ఎగ్జాక్ట్గా శనివారమే ప్లాను, లేదా అక్కడ కాకినాడలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఆదివారము. శనివారం కానీ ఆదివారం కానీ అక్కడ జస్ట్ మహాధర్నా కాదు, గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు, జస్ట్ నిరసన వ్యక్తం చేస్తున్నాం అంతే. ఫస్ట్ మనము నా పరంగా ఫస్ట్ చేస్తున్నాను. అక్కడ దగ్గరలో ఇప్పుడు కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది దగ్గరగా ఉంటారు. ఇప్పటి వరకు నాకు బాగా రెస్పాన్స్ వచ్చిన ఏకైక జిల్లా ఫస్ట్ వచ్చేసి విజయనగరము, సెకండ్ వచ్చేసి కాకినాడ, థర్డ్ అనంతపూరు, ఫోర్త్ వచ్చేసి కర్నూలు. ఈ 4 జిల్లాల నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే విజయనగరం అంటే శ్రీకాకుళము, వైజాగ్, విజయనగరం, ఈ 3 జిల్లాల నుంచి ఎక్కువగా వచ్చింది. ఇలాంటి రెస్పాన్స్తోనే నేను ఫస్ట్ డెసిషన్ కాకినాడ నుంచే తీసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ కాకినాడకే వస్తున్నాను. కాబట్టి ఏ సంబంధం లేని ఒక వ్యక్తిగా నేను కాకినాడకు వచ్చి మీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇలాంటి టైంలో మీ మినిమం ఏదైతే మీ కర్తవ్యం ఉందో మీకోసం మీరు చేసుకోవాలనుకుంటే ఆ రోజు అక్కడ దగ్గరగా ఉండి ఒక రిక్వెస్ట్ ఒక మినిస్టర్కి ఇవ్వబోతున్నాము. ఓకేనా? అదేదన్నా ఉంటే మన ప్లాన్లో మనం చేద్దాము. గణేష్ వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు, సార్ మీ వేలో మీరు చేయండి, మేము వేలో మేము చేస్తాము. అందరం యావరేజ్గా యాస్పిరెంట్స్కి న్యాయం చేసేదానికోసమే అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ టాకింగ్ కానీ మాట్లాడొద్దు. పక్కన ఇన్స్టిట్యూట్ గురించి కానీ పక్కన వాళ్ళ గురించి కానీ మనం మాట్లాడొద్దు. అది మాట్లాడటం వల్ల ఏమన్నా యూజ్ ఉంటే చెప్పండి. నేను రాష్ట్రం మొత్తం ఒకే పర్సన్ గురించి తిట్టిస్తా. అర్థమైందా? అది చాలా తప్పు. మనకు ఇన్స్టిట్యూట్లతో సంబంధం లేదు. ప్రతి ఇన్స్టిట్యూట్ని సపోర్టింగ్ కావాలనే మనం కోరుకుంటున్నాము. అందరికీ ఎగ్జామ్ జరగాలని కోరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితి మైనస్ మాట్లాడకుండా ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేద్దాము. నా వేలో నేను చేయబోతున్నాను, మిగతా వాళ్ళ వేలో మిగతా వాళ్ళు చేస్తున్నారు. అందరి వేలో అన్నీ చేస్తే కానీ మనం సక్సెస్ కాము. కానీ ఇది మైనస్ అది మైనస్ అనేది ఏదన్నా ఉంటే నాతో డైరెక్ట్గా ఫోన్ చేయండి, మాట్లాడదాము. ఖచ్చితంగా అయితే తొందరగా జరుగుతాయి. ఏప్రిల్ అయితే కాదు, 100% ఏప్రిల్ అయితే కాదు. ఏప్రిల్ తర్వాతే నెక్స్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎక్కువగా. ఈ కేసులన్నీ తొందరగా క్లియర్ కావాలి అనే ఉద్దేశంతో మాత్రమే మన నిరసన. అర్థమైందా? అది ఎలా జరుగుతుంది ఏంటనేది వేరే బ్యాచ్ మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. మీరు టెన్షన్ పడొద్దు, తొందరలో ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఏప్రిల్లో జరుగుతుందంటే అందరికంటే ఫస్ట్ మీ తల్లిదండ్రుల కంటే ఫస్ట్ ఆనందపడే వ్యక్తిని నేనే. కిరణ్ సార్ ఫస్ట్ ఆనందపడతాడు.
ఓకేనా. మీకు 2018 నుంచి నేను ఎంత పిల్లల్ని సఫర్ అయిపోయి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకున్నాను నాకు తెలుసు కాబట్టి నేను ఈ క్లారిటీతో ఉన్నాను. మీరేమీ బాధపడొద్దు. అందరి బాధలు నాకు పర్సనల్గా చెప్పారు కాబట్టి అందరినీ నేను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాను. ఎవ్వరూ బాధపడకండి. అందరి సిచ్యువేషన్స్ నాకు అర్థమైనాయి కాబట్టి నేను పర్సనల్గా తీసుకొని మరీ మీకోసం పోరాడుతాను. థ్యాంక్ యూ.